శంషాబాద్ మండలంలో ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. నవాబుల కాలం నుంచి వాళ్ళ దగ్గర 500 ఎకరాలు జాగుండే, అమ్ముకుంటూ పోతే ఇప్పుడు మిగిలింది 250 ఎకరాలు. వాళ్ళు వచ్చారు మొన్న నా దగ్గరికి, వచ్చి చూపెట్టారు, సార్ ఇది మా దగ్గర మాకు స్వాతంత్రం వచ్చినట్టు నుంచి నిజాం కాలం నుంచి మా దగ్గర ఉంది, మొన్న నిషేధితుల జాబితాలో పెట్టినారు, మాకు రెవెన్యూ మంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏందయ్యా అంటే రెవెన్యూ మంత్రి గారు బెదిరిస్తున్నారు సార్, ఎకరానికి 2 కోట్ల రూపాయలు డబ్బులన్నా ఇవ్వాలంట, 250 ఎకరాలకి అంటే 500 కోట్లు ఇవ్వాలంట, లేదంటే జాగానన్నా రాసియాలన్నట సార్, ఒక 100 ఎకరాలు జాగా రాసియాలన్నట, ఇది ఏం అన్యాయం సార్, ఏం అరాచకం సార్ అని చెప్పి వారు చెప్పారు. మరి నేను చెప్తాను, ప్రెస్లో మాట్లాడతానంటే దయచేసి మా పేరు బయట పెట్టకండి సార్, పేరు బయట పెడితే చంపేస్తారు, వీళ్ళు చాలా దుర్మార్గులు సార్, చంపేస్తారు, మేము కాపాడుకుంటాం సార్, కోర్టుకు పోతాం, కాపాడుకుంటాం, కానీ మీ గవర్నమెంట్ వచ్చినాకన్నా మాకు హెల్ప్ చేయండి అని చెప్పిపోయారు. అందుకే వేరే బాధితులకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అవసరమైతే మా పార్టీ ఆఫీస్ ఉంది, లీగల్ సెల్ ఉంది, మీరు రండి, మీ పేర్లు బయట పెట్టాం, మాకు తెలుసు ఈ గుండాల నుంచి మీకు భయం ఉంటుంది, మాకు తెలుసు, పేర్లు బయట పెట్టాం, కానీ న్యాయపరంగా మీకు అండగా నిలబెడతాం. ఎవరైనా పేరు బయట పెట్టండి మాకేం కాదు అంటే తప్పకుండా వారికి అండగా నిలబెడతాం. అట్లాగే 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని మాత్రం వదిలిపెట్టం. తప్పకుండా మా పార్టీ శాసనసభాపక్షం మొత్తం ఎంబడ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు అక్రమ మైనింగ్ ఏదైతే చేశారో ఆ అక్రమ మైనింగ్లో చట్టం ప్రకారం 1 ఇయర్ కఠిన కారాగార శిక్ష వేయాలి. ఈ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిసిఐడి అని చెప్పి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. నేను మా నాయకుడు కౌశిక్ రెడ్డి గారిని, మా సోదరుడు ఏం అనలేదు, నిజానికి ఆయన కేవలం అడిగింది ఒకటి, ఏ పార్టీ నీది అని అడిగిండు మాట్లాడుతుంటే. ఆయనను కూడా నిన్న దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మా ఎన్ని రకాల మీరు డైవర్షన్ టాక్టిక్లు ప్లే చేసినా మిమ్మల్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా సభ నిన్న ఏదైతే తప్పుదోవ పట్టించే విధంగా, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరేదైతే వ్యవహారం చేశారో మంత్రి రాజీనామా చేయాల్సిందే. అట్లయితేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతుంది, లేకపోతే చేయలేదు. సభా సంఘం వేయండి, మీరు తప్పు చేయకపోతే భయపడకండి. ఆ మంత్రి గారిని అవసరమైతే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము ఇప్పుడు గవర్నర్ గారిని కలుస్తాము. భూ కుంభకోణాలు బయట పెడతాము, మైనింగ్ కుంభకోణాలు కూడా బయట పెడతాం. అందరూ ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీరు దయచేసి మీడియాతో ఒక రిక్వెస్ట్, మా గౌరవ శాసన మండలి సభ్యులు శ్రవణ్ గారు, మా కార్తిక్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మిత్రులు ఇక్కడే ఉంటారు. కూలిన కంపౌండ్ వాళ్ళు, వీళ్ళు కూలగొట్టిన కంపౌండ్ వాళ్ళు, కూలింది కాదు, గుండాలు వచ్చి కూలగొట్టిన కంపౌండ్ వాళ్ళు, కట్ చేసిన ఎలక్ట్రిసిటీ కనెక్షను, గోశాల ఏదైతే కూలగొట్టారో అవన్నీ మిత్రులు చూపెడతారు. కెమెరాల్లో దయచేసి అవన్నీ మీరు చూపెట్టండి అని చెప్పి కూడా కోరుతూ, మమ్మల్ని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, मैं सतीश शाह जी का और पल्लवी शाह जी का फिर एक बार मैं हार्दिक धन्यवाद मैं देता हूँ. बहुत बहुत